వావ్ సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి సిస్టర్స్. ఈరోజు వీడియో వచ్చేసి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్కి అయితే ఒక వాటర్ మిలన్ మొత్తం పట్టింది నాకు. ముందు రోజే వాటర్ మిలన్స్ కట్ చేసుకొని క్యూబ్స్ వేసి ఒక డే మొత్తం డీప్ ఫ్రీజ్లో పెట్టేసిన. ఇట్లా థిక్ కన్సిస్టెన్సీ రావడానికి, థిక్గా బ్యాటర్ థిక్గా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసి నెక్స్ట్ డే 2 టైమ్స్ జార్కి వేసుకున్న. పేస్ట్ అయితే ఇలా వచ్చింది. పెద్ద ఒక 2 kgs ఉంటుంది కావచ్చు వాటర్ మిలన్ అయితే. పేస్ట్ ఇలా థిక్గా కలుపుకున్న తర్వాత అందులో ఇంత డార్క్ ఉండాలి, పల్చగా ఉంటే ఐస్ క్రీమ్ అనేది రాదు. ఇందులో నేనైతే మిల్క్లో కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నా, వెనీలా ఎసెన్స్, ఇది వెనీలా ఫ్లేవర్. కస్టర్డ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ వరకు అట్లా యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే ఫ్రూట్ జ్యూస్ కోసము క్రీమీ టెక్స్చర్ వస్తుంది, టేస్ట్ అనేది. షుగర్కు బదులు ఇది వాడుకోవచ్చు. ఇంకా షుగర్ ఎక్కువ తినే వాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే షుగర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. చికెన్ వాటర్ పాలలో కలుపుకొని కస్టర్డ్ పౌడర్ జ్యూస్లో అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్సీ దాన్ని కలుపుకోవాలి. ఫుల్గా కలుపుకున్న తర్వాత ఇంకా 5-6 అవర్స్ సరిపోద్ది ఫ్రిడ్జ్లో. నేనైతే ఓవర్ నైట్ పెట్టిన. ఓవర్ నైట్ అవసరం లేదు. ఓవర్ నైట్ పెట్టడం వల్ల ఏంటంటే బాగా ఫ్రీజ్ అయిపోయింది ఐస్ క్రీమ్ అనేది. 5-6 అవర్స్ అయితే మనకు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెడితే చూడండి మా పొట్టిది ఐస్ క్రీమ్ చేసింది. ఐస్ క్రీమ్ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్. 5-6 అవర్స్ మీరు ఎప్పుడైనా తింటే కమెంట్ చేయండి, ఎలా ఉందో టేస్ట్ చెప్పండి. మీరు తిన్నది మేము తిన్నాక మేము చెప్తాం. ఐస్ క్రీమ్ టెక్స్చర్ వచ్చేసింది. చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా, చాలా బాగుంది అసలు ఐస్ క్రీమ్ అయితే. నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ అట్లా డిఫరెంట్ ట్రై చేసిన. సూపరా? ఫస్ట్ టైం ట్రై చేసిన. ఓకేనా? బాగుందా? ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు యాడ్ చేసుకోవచ్చు. వావ్ సూపర్ ఉంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళు ఒక 1/2 కప్పు ఎలా ఉంది? ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది? మంచిగా ఉందా? నేను వెనీలా ఎసెన్స్ సరిపోతుందేమో అనుకున్నా. సమ్మర్లో చాలా ఎవరైనా చేసుకోవాలి బాగుంటుంది. ఒక కప్ అన్న టేస్ట్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దాసరి.